నీకై బ్రతకాలయ్యా, నువ్వే కావాలయ్యా యేసయ్యా. నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా యేసయ్యా. నీకై బ్రతకాలయ్యా యేసయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, నా బలమా, యేసయ్యా 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 నా బలమా. నువ్వే కావాలయ్యా, ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా, నువ్వే కావాలయ్యా యేసయ్యా. నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా, నీతో ఉండాలయ్యా యేసయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా. లేచి నిలబడదాం, దేవుని ఆరాధన చేస్తున్నాను. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, నిన్ను విడిచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా, నా దేవా. ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా. నిన్ను విడచి
చూపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నీ చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నీ చేరితి. శ్రీగరుడానా సిలువను మోసి, శ్రీగరుడానా సిలువను మోసి, ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. శ్రీమంతుడానా సాలెము రాజా, శ్రీమంతుడానా సాలెము రాజా, బ్రతికిన నీ కోసమే, చావైన లాభమే, బ్రతికిన నీ కోసమే, చావైన లాభమే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా.
నాయకుడానా ఆర్తధ్వని విని నాయకుడానా ఆర్తధ్వని విని నవను నడిపించినావే తీరము చూపించినావే నవను నడిపించినావే తీరము చూపించినావే యేసయ్యా 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 శ్రీమంతుడానా శాలేము రాజా శ్రీమంతుడానా శాలేము రాజా బ్రతికెద నీ కోసమే చావైన లాభమే బ్రతికెద నీ కోసమే చావైన లాభమే చెప్పరుగా అందరం యేసయ్యా 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 చావైన లాభమే యేసయ్యా 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 నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పరమ తండ్రి, మీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. గడిచిన దినములు తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ అయ్యా మీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి నాయన ఈ సాయంత్ర సమయం అందు తండ్రి ప్రభా మరొకసారి తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఉపదేశ క్రమం ఒకటి అయ్యా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా అయ్యా సంఘం ఉజ్జీవింపబడడం కోసము తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా సంఘం అంతా కూడి తండ్రి ప్రభా అయ్యా ఉపవాసం ఉండి తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా ఏ అవసరం కొరకైతే తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా అయ్యా ప్రభా మీరు ఆ ప్రార్థన ఆలకించి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మనవులను తండ్రి ప్రభా మీరు అంగీకరించి కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మేము సరైన త్రోవలో నడవడం కోసం తండ్రి ప్రభా ఈ ఉపవాస కోడికలు తండ్రి ప్రభా దైవజనుల ద్వారా తండ్రి ప్రభా మీరు దీన్ని తండ్రి ప్రభా సిద్ధపరిచి ఉంచారు తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ ఉపవాస కోడికల ద్వారా మీ బలాన్ని మేము పొందుకునేటట్టుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీకు వందనాలు తండ్రి ప్రభా. మరి దగ్గరగా మీకు ఉండడానికి సహాయము చేయండి తండ్రి ప్రభా. మీతో సహవాసం చేయడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మేము నశించిపోకూడదని తండ్రి ప్రభా మమ్మల్ని వెతికి రక్షించి మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తండ్రి ప్రభా. ప్రతి దినము తండ్రి ప్రభా మమ్మల్ని సరిచేస్తున్న దేవుడు తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఏ లోకంలో అయ్యా తల్లి మరిచినా, అయ్యా తండ్రి విడిచినా, అయ్యా నేను విడువును ఎడబాయనని చెప్పిన దేవుడు తండ్రి ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నా దేవా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సాయంత్రకాల సమయం అందు తండ్రి అయ్యా మొట్టమొదటి కూడికలో తండ్రి ప్రభా, మా జీవితాల్లో మేము ఏం సరి చేసుకోవాలో, మీకు దగ్గరగా రాకుండా మా జీవితాల్లో ఇంకా ఏ లోపాలైతే ఉన్నాయో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ఈ సాయంత్రం మీరు మాట్లాడండి అయ్యా. మేము సరి చేసుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఈ కూడికి ద్వారా మరీ ఎక్కువగా మీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇక్కడికి వచ్చిన మేము తండ్రి ప్రభా అనాలోచనతో ఉండకుండా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ ఆలోచించకుండా తండ్రి ప్రభా, అయ్యా మీ మాట కొరకు కనిపెట్టుకునే ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మీరు మాతో మాట్లాడినప్పుడు శ్రద్ధగా వినే అయ్యా మనసు మీరు మాకు దయచేయండి తండ్రి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన వాతావరణం బట్టి మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ కూడికి ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థంగా జరిగించుకోండి తండ్రి ప్రభా. దైవజనులు నిలబడుతుండగా మీ ఆత్మశక్తితో నింపండి తండ్రి ప్రభా. మీరే మాట్లాడమని యేసు ప్రభా అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్నా ప్రియులైన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికోసం మరోసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంలోనికి వచ్చాం. ఉపవాసము అంటే దేవునితో సహవాసం. చాలాసార్లు మనకు నచ్చిన వారితో కొంత సమయం గడపడానికి ఇష్టపడతాం. మనకు నచ్చిన బంధువులతో, స్నేహితులతో ఎన్ని పనులున్నా మానుకొని, ఎంత ఖర్చైనా, ఎంత ఇబ్బంది అయినా కొన్నిసార్లు కొందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే చాలా ఆత్మీయులైన ఉండడానికి ఇష్టపడతాం. వారితో మనకున్నటువంటి బంధాన్ని బట్టి ఖర్చుకు వెనకాడడం, సమయాన్ని కోల్పోతున్నామనే బాధ ఉండదు, ఏదో త్యాగం చేస్తున్నామనే ఫీలింగ్ ఉండదు, కానీ ఏదో సాధించామని తృప్తి కలుగుతుంది వారితో కొంత సమయాన్ని మనము గడిపితే. అందుకని కొన్నిసార్లు ఊర్లు ప్రయాణాలు వెళ్తాం కదా, కొన్నిసార్లు కొన్ని చోట్లకు కొంచెం రిస్క్ తీసుకొని మరీ వెళ్తుంటాం. వాటన్నిటి వలన మనకు కలిగే సంతోషము, వాటన్నిటి వలన కలిగే ఆ తృప్తి కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత మరలా మర్చిపోతాం. లేకపోతే కొన్నిసార్లు సంతోషించడానికని వెళ్ళి ఏడుస్తూ తిరిగి వచ్చే సందర్భాలు కూడా ఉండకపోవు. కొన్నిసార్లు ఎంజాయ్ చేద్దామని వెళ్ళి అక్కడి నుంచి ఉసూరు అనుకుంటూ వచ్చే సందర్భాలు ఉండకపోవు. కారణం ఏంటంటే మనుషులతో సహవాసం చేయడం వలన పరిపూర్ణమైనటువంటి సంతృప్తిని ఎవ్వరూ కూడా పొందలేరు. దేవునితో సహవాసం చేసేవాడు ఎప్పుడూ నిరాశ చెందడు. దేవునితో సహవాసం చేసేవాడు ఎప్పుడూ ఏది కోల్పోడు కూడా. దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించేవాడు గనుక ఆయన మన జీవితాల్లో చేసేవన్నీ కూడా మన మేలు కొరకై ఉంటాయి గనుక ఎప్పుడు కూడా అసంతృప్తిగా మనము ఆ సహవాసాన్ని ముగించలేం. ఈ ఉపవాస పండుగలు ఎందుకు అనంటే దేవునితో ఎక్కువ సమయం గడపడానికి, దేవుని గురించి ఎక్కువ ఆలోచన చేయడానికి, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను పరిపూర్ణంగా సాధించుకోవడానికి ఈ ఉపవాస పండుగలు ఏర్పాటు చేయడమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి ఉపవాస కూటాల్లో ఏం చెప్పాలి అని దేవుడి దగ్గర అడుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మీకు ఒక వాగ్దానం ఇచ్చాను కదా, ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవడానికి బయలుదేరరా అని అడుగుతున్నాడు. యెహోషువ ఒకరోజు ఇశ్రాయేలీయుల పెద్దలను పిలిపించి, మీరు స్వాధీనం చేసుకోవాల్సినటువంటి చోటు ఇంకా చాలా ఉంది కదా, మీరెందుకు అది స్వాధీనం చేసుకోకుండా ఎందుకు తడవు చేస్తున్నారు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని వారిని గద్దించినప్పుడు వారు వెంటనే చురుకుదనం తెచ్చుకొని వారు వెళ్ళి ఆయా స్థలాలను స్వాధీనం చేసుకొని దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం అంతా కూడా వారందరి ఆధీనంలోకి వచ్చిన తర్వాత యోర్దాను యువతలో ఉండవలసిన వారు మనషే అర్ధగోత్రం, అలాగే ఆ మిగిలిన రూబేను గోత్రం వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈసారి ఉపవాస పండుగల్లో ప్రభు
నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే, మీకు అద్భుతమైన వాగ్దానాన్ని ఇచ్చాను కదా ఈ సంవత్సరం, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరెందుకు ప్రయత్నం చేయట్లేదు అనే ఒక ప్రశ్న నా మనసులో ఉంచాడు. మీరు దేవుని బిడ్డలారా, నేను అందుకే నా తోటి దైవజనులతో నేను పంచుకున్నాను. 7 రోజులు ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వాక్యం చెప్పడానికి నేనున్నా, మరొకరు వచ్చినా, ఏ దైవజనుడు వచ్చినా కూడా ఈ 7 వాగ్దానాలు మనం స్వతంత్రించుకునేలాగా ఒక ప్రయత్నం చేయడానికి తీర్మానించుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మన వాగ్దానాన్ని చూద్దామా? హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనము, 6-7 వచనం మరొకసారి చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడ యందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? ఎంతమంది కోరుకుంటా ఉన్నారు? కావాలా వాగ్దానం? వాగ్దానం కావాలంటే ఏం చేయాలి? ఐగుప్తులో నుండి వాగ్దానం నెరవేరుతుందా? అరణ్యంలోనే తిరుగాడుతుంటే వాగ్దానం నెరవేరుతుందా? దేవుని మాటకు విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా మన ప్రయాణం కొనసాగిస్తే అప్పుడు కదా మన వాగ్దానం స్వతంత్రించుకుంటాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రభు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు మన జీవితాలు ఏం ఆశపడుతున్నాడు అని అంటే, మొదటి మాట, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. దేవునికి స్తోత్రం. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, విశాలంగా పెరుగును. దేవుడు జీవము కలిగిన వాడు, తన బిడ్డలు కూడా జీవము కలిగిన వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. తను నమ్మినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా తలగా ఉండాలి తప్ప తోకగా ఉండకూడదని కోరుకునేవాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడని ప్రభు కూడా యోహాను సువార్తలో చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా ఏమి అర్థం చూపిస్తున్నాయి అని అంటే, మనం బహుగా ఫలించాలి. ఎందుకంటే మొట్టమొదట నరుని సృజించినప్పుడు ఆదామవ్వల్ని ఉద్దేశించి దేవుడిచ్చిన వాగ్దానం, మీరు ఫలించి అభివృద్ధి పొంది తర్వాత విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. అంటే దేవుని వాగ్దానంలోనే, ఆ ఆశీర్వాదంలోనే ఏముంది అని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి, విస్తరించాలి. కానీ ఒక సందర్భం వచ్చేసరికి వాళ్ళు అనుకున్నారు, మనం భూమి మీద ఇటు అటు చెదిరిపోకుండా మనం అందరం ఒక్కచోటే ఉందాము, ఇలాగా ఆకాశం అంటే గోపురాన్ని కట్టేసుకొని పేరు సంపాదించుకుందాం అంటున్నారు. పేరు సంపాదించుకుందామని ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని ఆశీర్వాదం సంపాదించుకుందాం అనుకోవట్లేదు. ఫలించి అభివృద్ధి పొందినవాడు విస్తరించాలి, విస్తరించి భూమిని నిండిస్తే దాన్ని లోపరుచుకునే అధికారం దేవుడు ఇస్తాడు. సమస్తం మీద ఏలుబడి చేసేంత అధికారం ఇస్తాడట. దేనికి భయపడనక్కర్లేకుండా అన్నిటికీ అంటే పైన ఉండే స్థితిని దేవుడు ఇస్తానంటే, అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు మనిషికి. ఎంతకాడికి తను అనుకున్నదే సత్యం అనుకుంటూ, తను తృప్తి పడిందే చాలు అనుకుంటూ, ఇక్కడ చాలే, ఇంక ఇలా ఉందాను, ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, తినడానికి ఉండటానికి ఉంది, నేను ఉండటానికి నేడుంది, తినడానికి తిండి ఉంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండిపోదాం, ఇదే చాలు. ఇదే చాలు అంటే ఎలా కుదురుతుంది? విస్తరించాలి కదా. విస్తరించడం అనేది దేవుని చిత్తమై ఉంది కదా. విస్తరించకుండా ఉన్న చోటే ఉండిపోవడం అని దేవుని చిత్తం కాదు. మనం అభివృద్ధి పొంది విస్తరించాలి. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అతని కొమ్మలు విశాలంగా వ్యాపించును అని. విశాలంగా వ్యాపించును అని అంటే విస్తరించాలి. దేనిలో విస్తరించాలి? ఈ కొమ్మ దేనిలో విస్తరించాలి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను నెరవేర్చే ప్రతి విషయంలో మనం విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు నెరవేర్చే క్రమంలో మనం విస్తరిస్తేనే ఆయన ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో కూడా విస్తరించగలుగుతాం. చాలామందికి ఆజ్ఞల విషయంలో విస్తరించం, కానీ ఆశీర్వాదాల విషయంలో మాత్రం విస్తరణ కావాలంటున్నారు.
అయ్యా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం పెరగాలి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము అభివృద్ధి చెందాలి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆరోగ్యం పెరగాలి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు అన్ని విషయాలను వర్ధిల్లాలి, నా స్థానం పెరగాలి, నా స్థాయి పెరగాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో మనం ఎందుకు విస్తరించట్లేదని ఆలోచన చేయట్లేదు. ఇంతకుముందు దేవునితో సహవాసం చేయడానికి ఎంత సమయం కేటాయించామో ఇప్పుడు ఎంత కేటాయిస్తున్నాము, ఆయన వాక్యం ధ్యానించడానికి ఎంత సమయం కేటాయించాము ఇప్పుడు ఎంత కేటాయిస్తున్నాము, ఆయన సన్నిధికి రావడానికి ఎన్నిసార్లు వారంలో ఉత్సాహం చూపించాము ఇప్పుడు ఎన్నిసార్లు వస్తున్నాము, ఆయన కోసం పని చేయడానికి ఇంతకుముందు ఎంత శ్రమ పడ్డాము, ఎంత ప్రయాసపడ్డాము ఇప్పుడు ఎంత ప్రయాసపడుతున్నాము. విస్తరించట్లా. రోజు రోజుకి రిటైర్మెంట్ అయిపోతున్నాం మనం. రిటైర్మెంట్ అయిపోయి ఆ కాలంలో అప్పుడంటే అంత దూరం తిరిగాం, అప్పుడంటే అంత చేసాం, అప్పుడంటే అంత ఇచ్చాం, అప్పుడంటే అంతలా చేసేసాం. ఎప్పుడు సంగతి అది? ఇప్పుడు విస్తరించాలి కదా. ఇప్పుడు విస్తరిస్తే ఇప్పుడు ఆశీర్వాదాలు విస్తరించబడతాయి కదా. ఒకప్పుడు మనం చేసి ఉండొచ్చు భక్తి, ఆ భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు కదా. మరి ఇప్పుడు చేయనక్కర్లేదా? ఇక అప్పుడు చేశాం కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని నెల నెల పెన్షన్ ఇచ్చినట్లు నాకు ఆశీర్వాదాలు ఇచ్చామంటే కుదురుద్దా? విశ్వాస జీవితంలో విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో విస్తరించబడాలి. గతంలో కంటే ఇంకా ఎక్కువగా, ఇంకా మరి సమీపంగా దేవునికి వెళ్ళాలి. ఇంకా దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఇంకా పిన్ పాయింటెడ్గా ఇంకా దగ్గరగా అయిపోవాలి దేవునికి. అలా చేయడం ద్వారానే మన కొమ్మలు విశాలంగా వ్యాపించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చెప్తున్నామంటే నాకు విస్తరించబడాలనే ఉంది, కానీ నాకు అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయండి, నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి, అందుకే నేను విస్తరించలేకపోతున్నాను. మీకులాగా అవకాశం ఉంటే, వాళ్ళకిలాగా అవకాశం ఉంటే, వీళ్ళకిలాగా ఆరోగ్యం ఉంటే, వాళ్ళకి లాంటి ఆర్థిక వనరులు ఉంటే నేను ఇంకా విస్తరించబడతాను, కానీ నాకు అవి లేవు కనుక నేను విస్తరించబడట్లేదు అనే ఉద్దేశంలో చాలామంది ఉంటున్నారు ఈ రోజున. అందుకని దేవుడు ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. చూద్దామా? ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఇక్కడ యోసేపును గురించి తన అవసాన కాలంలో యాకోబు దీవిస్తున్నటువంటి దీవెన ఇది. దైవికమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దైవాత్మ చేత నడిపించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడిన వ్యక్తి యాకోబు. అందుకని తన అవసాన కాలంలో తన కుమారులను ఉద్దేశించి వారి భవిష్యత్ జీవితాన్ని ఎరిగిన వాడై కొన్ని ప్రత్యేకమైనటువంటి సంగతులు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కలాగా చెప్తూ వచ్చాడు. వీళ్ళందరి ఎదుట యోసేపుకు 2 అంతల స్వాస్థ్యం ఇచ్చాడట. హల్లెలూయా. ఆయన అంటాడు, నీకు నీ సహోదరులందరికంటే ఒక భాగం ఎక్కువ ఇచ్చాను, ఇది నేను సంపాదించుకున్నది అంటాడు. ఏంటి అందరికంటే ఎక్కువ ఇచ్చింది అని అంటే ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం ఇది? యోసేపు ఫలించడి కొమ్మ. ఎక్కడ ఫలిస్తుంది అది? ఓట యొద్ద ఫలించడి కొమ్మ. కీర్తనకాడు మోషే మొదటి కీర్తనలో మాట అంటాడు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏం చేయాలంటే మరి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలండి మనిషి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గాన నిలవకూడదు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు. మన వ్యాపకం అంతా ఏమై ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. 112 కీర్తనలు రాయబడింది. మొదటి కీర్తన అంటాడు, దివారాత్రం దాన్ని ధ్యానించే ధన్యుడు. ఎలా ధ్యానించాలి? ఆనందిస్తూ ధ్యానించాలంట. దేవునికి స్తోత్రం. ఆజ్ఞల గురించి ఆనందిస్తూ ధ్యానించాలి.
ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను బట్టి నిష్ఠూరపడకుండా, సణుక్కోకుండా, గొణుక్కోకుండా దేవుని ఆజ్ఞలను ఆనందంగా ధ్యానించి, ఆనందంగా ఫీల్ అవుతూ దాన్ని ధ్యానిస్తాడు దివారాత్రులు, అలాంటి వాడు ఎలాగుంటాడట? అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి యోరను నాటబడిన చెట్టు వలె, నీటి ఓట దగ్గర నాటబడిన వాడి వలె. వాడికి ఎప్పుడు ఆకు వాడిపోదు, వాడి జీవితం ఎప్పుడు వాడిపోదు. తన కాలం ఒకటి వస్తుంది వాడి జీవితంలో, తన కాలం ముందు ఖచ్చితంగా ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఖచ్చితంగా ఫలిస్తాడు. ఈ రోజున మనకు దేవుడు జ్ఞాపకం చేసుకున్నది అదే. ఎందుకు నీ కొమ్మలు వ్యాపించడం లేదు? ఎందుకు నీ కొమ్మలు విస్తరించబడడం లేదు? ఎందుకు నీ ఆశీర్వాదాల విషయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడేలాగా ఎందుకుంది నీ బ్రతుకు అని అంటే, నీవు నీటి యోరన నాటబడిన చెట్టులాగా లేవు, ఓట యొద్ద ఫలించడి చెట్టులాగా లేవు. కానీ యోసేపు ఎలా ఉంటాడు అని అంటే, ఓట యొద్ద నాటబడిన చెట్టు వలె, ఫలించడి కొమ్మ వలె ఉంటాడు. దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని రెమ్మలు గోడలెక్కి వ్యాపించును. నీటి ఓరన నాటబడినటువంటి చెట్లు చూడండి, పాదులు చూడండి, గోడ బలమైందంటారా? ఆ చెట్టు బలంగా ఉంటుంది అంటారా? చెట్టు బలంగా ఉంటుందా? గోడే బలంగా ఉంటుంది, గోడ ఎత్తుగా ఉంటుంది. కానీ దాని గోడలెక్కి వ్యాపించే స్వభావం ఉన్నటువంటి చెట్టు ఏం చేస్తుంది? తనకు అడ్డొచ్చిన ప్రతిసారి నాకు అడ్డుగా ఉంది కాబట్టి, ఇంత మొక్కనే కదా, ఇంత గోడ ఉంది, నాకు అడ్డుగా ఉంది అని అది ఎదగడం ఆపేస్తా? ఏం చేస్తుంది? ఎప్పుడు అడ్డొస్తే అప్పుడు కొంచెం పక్కకు తప్పుకుని వెళ్ళిపోతుంది. ఎప్పుడు అడ్డొస్తే అప్పుడు కొంచెం పక్కకు తొలగి, కొంచెం తన దిశ మార్చుకొని అది పైకి ఎదగడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప, నాకు పెద్ద గోడ అడ్డం వచ్చేసింది కదా అని చెప్పి తన ప్రయత్నాన్ని విరమించుకోదు. ఎందుకంటే దానిలో జీవం ఉంది. హల్లెలూయా. జీవం లేని వస్తువు కూడా పెట్టామనుకోండి, దానికి ఎక్కడ అడ్డొస్తే అక్కడ ఆగిపోతుంది. కానీ జీవం ఉన్న వస్తువు అడ్డు తగలగానే ఆగిపోదు, ఆ అడ్డును అధిగమించి వెళుతుంది, అడ్డును అధిగమించి వెళుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జీవము కలిగినటువంటి దేవుని ఆరాధిస్తూ మీరు కూడా జీవము కలిగిన వారిగా ఉండగలిగితే, నీటి ఓట దగ్గర మీరు నాటబడిన చెట్టు వలె దేవుని ఆజ్ఞల విషయంలో మీరు ఆనందిస్తూ ఉంటే మీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసునా? మీకు అనారోగ్యం అడ్డొచ్చినా, ఆర్థిక ఇబ్బంది అడ్డొచ్చినా, కుటుంబ సమస్యలు అడ్డొచ్చినా, సామాజిక సమస్యలు అడ్డొచ్చినా, ఏ సమస్య అడ్డొచ్చినా దారి చూసుకొని ఎదిగిపోతావు తప్ప, ఇది నాకు అడ్డొచ్చింది, ఇది నాకు అభ్యంతరం, అందుకే నేను విస్తరించను, నేను ఇక్కడే కూర్చుంటాను అనరు. మోషే ఉండగానే దేవుడు చెప్పాడు, యోర్దాను దగ్గర తీసుకొచ్చి మీరు వెళ్ళి వేగు చూసి రండి అని చెప్పాడు. 12 గోత్రాల నుంచి 12 మందిని ఏర్పాటు చేసి మీరు వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి రండి అని పంపిస్తే, అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, ఆ దేశము నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. అక్కడ ప్రజలు కూడా చాలా బలంగా ఉన్నారు, పంటలు విస్తారంగా పండుతున్నాయి. ఒక ద్రాక్ష గెల మేము తీసుకురావడానికి కావడి కట్టుకొని ఇద్దరం మోసుకురావాల్సి వచ్చింది. ఇదిగో చూడండి ద్రాక్ష గెల, ఇదిగో చూడండి అంజూర పండ్లు, విస్తారమైనటువంటి పండ్లు ఫలించే దేశం అది, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి కలిగినటువంటి దేశమే. ఆ తిండి తిని తిని వాళ్ళు బలవంతులు అయిపోయారు. ఇదంతా కరెక్టే, కానీ మేము గనక అక్కడికి వెళితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. మేము గనక వెళితే, అరే ఫరోని 30 దెబ్బలు పెట్టి బయటకు తీసుకొచ్చిన దేవుడినే కదా మీరు ఆరాధించేది, ఒక రాత్రిలో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి దేవుడిని కదా మీరు ఆరాధించేది, మారా నీళ్లను మధురంగా మార్చగలిగినటువంటి దేవుడిని కదా ఆరాధిస్తున్నారు. ఈ సంవత్సరాల కాలంగా ప్రతిరోజు ఆ దేవదూతల ఆహారాన్ని, మన్నాని ప్రతిరోజు ఫ్రెష్గా మీకు అందించిన దేవుడినే కదా మీరు ఆరాధించేది. ఇవన్నిటి విషయాల్లో జయమిచ్చిన దేవుడు, ఆ మధ్యలో అమాయకులు వస్తే వాళ్ళ మీద జయమిచ్చిన దేవుడు, ఇంతమందిని ఓడించిన దేవుడు, మీకు ఏ నొప్పి బాధ కలగకుండా క్షేమంగా సరిహద్దు దాకా తీసుకొచ్చిన దేవుడు, ఇప్పుడు ఎదురుగా నెఫీలీలు ఉంటే మీకేంటి, ఇంకొకరు ఉంటే మీకేంటి, అనాయకులు ఉంటే మీకేంటి? వాళ్ళు స్వాస్థ్యాన్ని, వాగ్దానాన్ని పొందుకోలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మా వల్ల కాదు, మేము వెళ్ళమంటే వెళ్ళమని వారికి బహుగా ఏడ్చారట, ఏడ్చారు. దేవుడు అంటున్నాడు, మీరు వేగు చూచిన 40 రోజుల
ఆ లెక్కను బట్టి 40 సంవత్సరాలు ఈ అరణ్యములోనే మీరు తిరగండి అని శిక్ష విధించాడు. ఈరోజు మన వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా మనం కూడా మీనమేషాలు లెక్క పెడుతూ, నేనెందుకు విస్తరించలేకపోతున్నానంటే, నేనెందుకు ఆ వ్యక్తిలాగా ప్రార్థన చేయలేకపోతున్నానంటే, నేనెందుకు ఆ వ్యక్తిలాగా ప్రయాసపడలేకపోతున్నానంటే, నేనెందుకు ఆ వ్యక్తిలాగా సువార్త ప్రకటించలేకపోతున్నానంటే, నేనెందుకు ఆ సహోదరులాగా దేవుని కోసం నా సమయాన్ని వెచ్చించలేకపోతున్నానంటే, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయండి, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయండి, ఈ ఇబ్బందుల మధ్యలో నేను వెళితే నేను చచ్చిపోతానండి, నా వల్ల కాదండి అని చెప్పడం వలనే ఈ రోజున మన ఆశీర్వాదాలు ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దేవుని చేత దీవించబడినవాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు గోడలు వచ్చినాయి కదా అని ఆగిపోడు, గోడలు వచ్చినాయి కదా అని ఎదగడం ఆగిపోడు. ఎందుకంటే లోపల జీవం ఉన్నంతసేపు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈ దారి కాకపోతే మరొక దారి, ఈ రోజు కాకపోతే మరొక రోజు, ఇవాళ కాకపోతే రేపు నేను ఎదుగుతూనే ఉంటాను అనుకుంటాడు. యోసేపు జీవితంలో అతను నీటి యొద్ద, ఆ ఊట యొద్ద ఫలించెడు కొమ్మగా ఉన్నాడు అని అంటే అతనికి ఏమి సమస్యలు రాలేదంటారా? అతనికి ఏమి ఇబ్బందులు రాలేదంటారా? అతని గురించి యాకోబు చెప్తున్న మాటలు చూడండి. విలుకాండ్రు అతను వేధించిరి, వారు బాణములను వేసి అతను హింసించిరి. విలుకాండ్రు ఏం చేశారట? వేధించారు, బాణాలు వేసి వేధించారు. తండ్రి ఇంట గారాభంగా పెరుగుతున్న వాడిని 20 వెండి నాణేలకు ఇష్మాయిల్కి అమ్మేసుకున్నారు. వాడు తీసుకెళ్ళి ఐగుప్తులు అమ్మేశాడు, వాడు తీసుకెళ్ళి పనంతా చేయించుకున్నాడు. ఒక నింద అతని మీద వేస్తే అది ఎంతవరకు నిజమో అబద్ధమో అని తేల్చుకోకుండా తీసుకెళ్ళి చెరసాల్లో పడేశాడు. ఎక్కడైనా మనశ్శాంతిగా ఉండనిచ్చారా? తండ్రి ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వలేదు, పనిచేసే చోట మనశ్శాంతిగా ఉండనివ్వలేదు, తీసుకెళ్ళి చెరసాల పడేసేదాకా నిద్రపోలేదు. అతను వేధించి వేధించి వేధించారు. ఇవన్నీ కూడా అడ్డంకులే, యోసేపుకి అడ్డంకులే కదా వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి. తన వాగ్దానం ఏంటి? తను అనుభవిస్తున్న పరిస్థితులు ఏంటి? వాగ్దానమేమో నీ తండ్రి బిడ్డలందరూ నీకు సాగిల పడతారు, నువ్వు ఏలుబడి చేసేవాడు అవుతావు, అందరూ వచ్చి నీ దగ్గర పాదాభివందనం చేస్తారు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు యోసేపుకి. కానీ రోజు రోజుకి మనవాడి పరిస్థితి ఎలాగుందంటే మరణానికి దగ్గర అవుతున్నాడు, మరణానికి దగ్గర అవుతున్నాడు. నలుగురి చేత చేత్కరించుకోబడ్డానికి, నలుగురి చేత అలుసుగా చూడబడ్డానికి, నలుగురి దృష్టిలో చేతకాని వాడిలాగా, నలుగురి దృష్టిలో పనికిరాని వాడిలాగా, నలుగురి దృష్టిలో పనికి మాలిన వాడిలాగా రోజు రోజుకి ముద్ర వేయించుకుంటూ వెళుతున్నాడు. అతనికి అడ్డుగా ఎన్నో గోడలు వచ్చాయి, బాణాలు వేసి వేధించారు, బాణాలు వేసి వేధించారు. విలుకాండు వెంటాడి 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 వేధించినట్లుగా యోసేపును వెంటాడి వెంటాడి వేధిస్తూనే ఉన్నాయి సమస్యలు. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసునా? ఈ అడ్డుగా వచ్చిన గోడలన్నీ ఎక్కి వ్యాపించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడండి? అడ్డుగా వచ్చిన ప్రతి గోడను ఎక్కుకుంటూ వెళ్ళిపోయాడంతే. ఎందుకంటే లోపల జీవం ఉంది. ఎలాగొచ్చింది ఈ జీవము? దేవుని ఆజ్ఞల యందు ఆనందించడం వలన. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకని ఎవరైనా పాపం చేయమని ప్రేరేపిస్తే వెంటనే చెప్తున్నాడు, నా దేవునికి విరోధంగా నేను ఈ పాపము చేయలేను. ఇంకెక్కడ దేవుడండి? నీ ఇంటి దగ్గర లేవుగా, నువ్వు బాధల్లో ఉన్నావుగా, సమస్యలో ఉన్నావుగా, నీది కాని పరదేశంలో ఉన్నావుగా, నువ్వు ఎరగని ప్రజల మధ్యలో ఉన్నావుగా. ఇక్కడ నువ్వు పాపం చేస్తే ఎవడు చూడొచ్చాడు? ఇక్కడ మనుషులు ఎవరు చూసేవాళ్ళు లేకపోవచ్చు, నన్ను పట్టించుకునే మనిషి లేకపోవచ్చు, నన్ను గద్దించేవాడు ఇక్కడ లేకపోవచ్చు, కానీ నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు. నేను ఏదైనా పొరపాటు చేస్తే నా దేవునికి నేను సమాధానం చెప్పాలి. ఇక్కడ నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు లేకపోవచ్చు, నన్ను నిందించేవాళ్ళు లేకపోవచ్చు, నన్ను పట్టించేవాళ్ళు లేకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నాకు అలా నేర్పించలేదండి. నా దేవునికి విరోధంగా నేను ఎలా ఇలాంటి పాపం చేస్తాను? నా దేవునికి విరోధంగా నేను ఎలా ఇలాంటి దుష్కార్యం చేయగలను? నా వల్ల కాదు, నేను చెయ్యను, నువ్వేమైనా చేసుకో అన్నాడు. దాని ఫలితంగా చెరసాల్లో వేసి వాళ్ళు అనుకున్నారు, అయిపోయింది వీడి పనిక. నా మాట వినలేదు కాబట్టి చెరసాల్లో వేసేసాం, నా మాట వినలేదు కాబట్టి ఇబ్బందులు పాలు చేశాము, నా తంత్రంలో చిక్కుపడలేదు కాబట్టి సమస్యలు పాలు చేశామని అపవాది ఎంతో సంతోషించుంటాడు ఆ రోజున. కానీ యోసేపు తన ప్రయాణాన్ని ఆపేయలేదు, తన ఎదుగుదలను ఆపేయలేదు, ఇంకా 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 ఫలిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. తన కాలం ఒకటి వచ్చింది, ఆ కాలంలో అతను ఫలించేటి వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఈ బాధలన్నీ 30 సంవత్సరాలకి తీరిపోయినాయి. తర్వాత 80 సంవత్సరాల పాటు తిరుగులేని అధికారాన్ని అనుభవించాడు. 80 సంవత్సరాలు బాధలు ఎన్నాళ్ళు పడ్డాడు? 10-15 ఏళ్ళు పడ్డాడు బాధలు, అంతే. కానీ 80 సంవత్సరాలు దర్జాగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అతని కొమ్మలు విశాలంగా వ్యాపించాయి. దేవునికి స్తోత్రం. ఎలా జరిగిందండి ఇది? ఎలా సాధ్యమైంది? మరొక మాట చూడండి, అక్కడ 24వ వచనం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి బలం వలన? తన తండ్రి అయిన యాకోబు కొలిచే పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన. తన తండ్రి కొలుస్తున్నటువంటి దేవుడు ఎవరు? ఆయన పరాక్రమశాలి. ఆయన హస్తబలము వలన ఎంతమంది విలుకాడురు వేధించినా, ఎన్ని సమస్యలు వేధించినా, ఎన్ని అడ్డుగోడలు, ఎన్ని అడ్డుబండలు అతను అణిచివేయడానికి ప్రయత్నం చేసినా, తన తండ్రి అయిన దేవుని యొక్క హస్తబలము వలన, తన తండ్రి ఆరాధించి తన తండ్రి తనకు నేర్పించినటువంటి ఆ దేవుని యొక్క ఆరాధన వలన, దేవుని భక్తి వలన, ఆ దేవుని శక్తి వలన అతడు ఈ గోడలెక్కి వ్యాపించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఏదో భక్తి చేయాలనుకుంటాం. ఉపవాస కూటలు రాగానే ఎంత ఆశ కలుగుతుంది. ఈసారి నేను ఏదో సాధించాలి, ఒక ఆత్మీయ మేలు సాధించాలి, ఒక ఆత్మీయ వరాన్ని సాధించాలి, ఈ ఉపవాస కూటల ద్వారా నేను ఉద్యమం పొందుకోవాలి, ఇక నా భక్తి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేయాలని ఎంతో ఆశపడుతున్నా వస్తున్నావు. కానీ 4 రోజులు అయ్యేసరికి ఇది మన వల్ల కాదులే, ఇలా మనం ఉండలేములే, ఇది మన వల్ల కాదులే. ఎన్నోసార్లు నేను దైవజనులు అడిగేవాడిని, ఉపవాస కూటలు పెట్టినప్పుడు, పిల్లల కోసం ప్రార్థనలు పెట్టినప్పుడు, 30 రోజులు ఉపవాసుకోవటం అంటే, 21 రోజులు ఉపవాసుకోవటం అంటే, వారం రోజులు ఉపవాసుకోవటం అంటే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చల్లారిపోతున్నారు. అంటే ఎప్పుడు ఇదే పనా? ఉపవాసుకోవడం ప్రకటించగానే ఉద్యమం వచ్చేస్తుంది, మళ్ళీ 4 రోజులు మామూలు కూటాలు అనగానే మళ్ళీ చల్లారిపోతుంది. అంటే సంవత్సరం అంతా ఉపవాస కూటాలు పెట్టాలేక అప్పుడు రొటీన్ అయిపోద్ది, అప్పుడు అసలు రాం. ఎందుకనంటే ప్రయత్నం మొదలు పెడుతున్నాము, కానీ ఒక గోడ కనిపించగానే, ఒక అడ్డుబండ కనిపించగానే, ఒక సమస్య ఎదురవ్వగానే ఏదో అనుకుంటాం, కానీ మన వల్ల కాదులే ఈ భక్తి, ఏదో అనుకుంటాం కానీ మనం ఎన్నాళ్ళు చేయలేములే ఈ భక్తి. కాదండి, మనం చేయగలం, మనం ఫలించగలం, మన గోడలెక్కి మరి వ్యాపించగలం, మన కొమ్మలు విశాలంగా వ్యాపిస్తాయి. దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు, అతని కొమ్మలు విశాలముగా వ్యాపించును. హల్లెలూయా. అతని కొమ్మలు విశాలంగా వ్యాపించును. దేవుడే చెప్తున్నాడు, ఆయన నమ్ముతున్నాడు. మనం ఎన్ని అడ్డుబండలు వచ్చినా కూడా మనం వ్యాపించగలము. ఎక్కడ లోపం జరుగుతుందంటే, మన దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో మనం ఆనందించలేకపోతున్నాము. అది కష్టంగా కనబడుతుంది. మనం బయటికి ఏమనుకుంటున్నామంటే, నా సమస్యలు నన్ను ఎదగనియట్లేదని. నీ సమస్యలు కాదు ఎదగనియ్యింది, నీ అవిధేయత నిన్ను ఎదగనీయడం లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, యూదుల గురించి మాట్లాడుతూ, స్వాభావికమైనటువంటి ఒలీవ కొమ్మలు లాంటి వాళ్ళు, మనమైతే అడవి ఒలీవ కొమ్మలు లాంటి. స్వాభావికమైన ఒలీవ కొమ్మలు విరిచివేయబడ్డాయి. ఎందుకు? వారి అవిధేయత వలన, వారు దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడం వలన వాళ్ళు స్వాభావికమైన ఒలీవ కొమ్మలే, కానీ వారు విరిచివేయబడ్డారు. కానీ దేవుని యొక్క మహాకృప వలన అడవి ఒలీవ కొమ్మల లాంటి మనమేమో క్రీస్తుతో అంటు కట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంగతి చెప్తూ అంటాడు, స్వాభావికమైన ఒలీవ కొమ్మలే విరిచివేయబడినప్పుడు అడవి ఒలీవ కొమ్మలం కదా, ఆళ్ళలాగా మనం కూడా అవిధేయత చూపిస్తే మనం మరి ఖచ్చితంగా విరిచివేయబడతాం. విరిచివేయబడితే ఫలిస్తుందా? ఇప్పుడు ఫలిస్తుందా? విరిచివేయబడినటువంటి కొమ్మ ఫలించదు. ఏ కొమ్మ ఫలిస్తుంది? అంటు కట్టబడి ఉన్న కొమ్మే ఫలిస్తుంది. జీవము కలిగిన కొమ్మే ఫలిస్తుంది తప్ప జీవం కోల్పోయిన కొమ్మ ఫలించదు. ఈరోజు చాలామంది ఎందుకు ఫలించట్లేదు అని అంటే, పేరుకు మాత్రము క్రైస్తవురాలుగానే కనబడుతున్నాం, కానీ ఎప్పుడో విరిచివేయబడుతున్నాం. ఏ అవిధేయతను బట్టో మనం విరిచివేయబడుతున్నాము. మనలో జీవము లేదు, పేరుకు మాత్రము దేవుని బిడ్డలుగా చలామణి అయిపోతున్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులం, పేరుకు మాత్రం భక్తిపరులం, కానీ
అవిధేయత విషయంలో చూస్తే మనమే ముందు వరుసలో ఉంటున్నాం. ఎందుకు అవిధేయత? దేవుని నమ్మలేకపోతున్నామా? దేవుని శక్తిని మనం విశ్వసించలేకపోతున్నామా? ఈ అడ్డంకుల నుంచి, ఈ ఈ అభ్యంతరాల నుంచి దేవుడు మనల్ని దాటించగలడని ఎందుకు నమ్మలేకపోతున్నాము? యోసేపు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా యోసేపు నమ్ముతూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను దర్శిస్తాడు, ఈ బాధలన్నింటిలో నుంచి నన్ను తప్పిస్తాడు, ఈ గోడలన్నిటి నుంచి నన్ను దాటిస్తాడు అని యోసేపు నమ్మాడు గనక ఒకరోజు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇశ్రాయేలు వారిని వేగు చూడమని పంపించినప్పుడు 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారు. వారిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. మిగిలిన 10 మంది అంటున్నారు, అక్కడ వెళితే మేము చస్తాము, మేము వెళ్ళమంటే వెళ్ళమని ఏడ్చి మొరపెట్టి ఆ అరణ్యంలోనే దేవుని శిక్షను పొందుకొని చచ్చిపోయారు. కానీ కాలేబు అన్నాడు ఆ రోజున, నా సహోదరులారా మీరు ఏడవద్దు, నా సహోదరులు మీరు భయపడద్దు, మన పక్షంగా ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు కదా దేవుడు, ఈ రోజు కూడా వారి ఎదుట కూడా మనకు అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆ అనాకీలను చూసి మీరు భయపడద్దు, ఆ నెఫీలీలను చూసి భయపడద్దు, నిశ్చయంగా దేవుడు వారిని మన చేతికి అప్పగిస్తాడు అని నమ్మాడు. 40 సంవత్సరాల పాటు వీరి యొక్క అవిధేయత వలన ఆగిపోయిన ప్రయాణాన్ని కాలేబు కొనసాగించగలిగాడు. అతడు విశ్వసించినట్లుగానే జయము పొంది ఆ కిరీటర్బాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రోను స్వాధీనం చేసుకున్నాడు. యెహోషువ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఆ రోజు మోషే చెప్పాడయ్యా, నాకు నువ్వు అడుగు పెట్టిన స్థలము, నువ్వు చూసి వచ్చిన స్థలము నీకు ఇస్తానని దేవుడు మోషే నాకు వాగ్దానం చేశారంటే నిశ్చయంగా నువ్వు తీసుకుని నువ్వు దేవుని చేత దీవించబడిన వాడు అన్నాడు. హల్లెలూయా. నీకు ఏ స్థలం మీద మనసు ఉందో ఆ స్థలం నీదే, ఆ పట్టణం నీదే, నువ్వు స్వాధీనపరుచుకో. ఎలా స్వాధీనపరుచుకున్నాడు? మిగిలిన 10 మంది ఏమో చచ్చిపోతాం అనుకున్నారు, కానీ కాలేబు, యెహోషువ మాత్రం వాళ్ళు నమ్ముతున్నారు, లేదు మనం చావడానికి దేవుడు మమ్మల్ని తీసుకురాలేదు ఇక్కడికి, మనం చావడానికి కాదు దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చింది, ఈ వాగ్దాన దేశాన్ని మనకు ఇస్తాకే తీసుకొచ్చాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అని వారిద్దరు నమ్మారు. ఆ ఇద్దరే అక్కడికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఉన్న వాగ్దానం కూడా దేవుడు నెరవేర్చగలడని మనం నమ్మితే ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతాం ఆ వాగ్దానాన్ని. కానీ అక్కడ దాకా మనకు విశ్వాసం ఉండటం లేదు, అక్కడ దాకా ఓర్పు పట్టడం లేదు, అప్పటిదాకా దేవుని కార్యం కోసం, దేవుని సమయం కోసం వేచి ఉందామని లేదు. కొద్ది రోజులు ప్రయాణం చేస్తున్నాము, అభ్యంతరాలు రాగానే, అడ్డుగోడలు తగలగానే, ఆటంకాలు కలగగానే వెంటనే ఇక నా వల్ల కాదు, ఇంక నేను భక్తి చేయలేను, ఇంక నేను అనవసరం లేండి, ఇక అనుకోవడం కూడా అనవసరం, ఇంకా ప్రార్థన చేయడం కూడా దండగే. నిజంగా దండగే. ఎందుకు దండగా? ఐగుప్తులో 10 సూచక్రియలు చూశారు, ఎర్ర సముద్రంలో పాయలుగా చేయడం చూశారు, ఫరో సైన్యం నుంచి విడుదల పొందారు, మార్గం నుంచి ఇంకా ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ కనాను మాత్రం చేరలేదుగా. దండగేగా ప్రయాణం అంతా. ఈరోజు చాలామంది పరిస్థితి వాక్యానుసారంగా జీవిద్దామని ఆరంభిస్తున్నారు, చిన్న అభ్యంతరం కలగానే అమ్మో మన వల్ల కాదులే, అంతే. జీవం అవిశ్వాసం వలన విరిచివేయబడుతున్నారు, జీవాన్ని కోల్పోతున్నారు. జీవాన్ని కోల్పోయిన వాడు ఏం దాటుతాడు, ఏం ఎక్కుతాడు? ఇక సహోదరుడా, ఈ ఉపవాస కూటాల ద్వారా ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ జీవితాలు ఇప్పటికీ ఎన్నోసార్లు ఎన్నో ఆజ్ఞల విషయంలో మీ ప్రయాణాన్ని ఆరంభించి మధ్యలో వదిలేశాను, గుర్తుకొస్తుందా? ఎన్ని సంగతులు ఆరంభించారో, ఎన్ని చేద్దామని మొదలుపెట్టారో, అవి ఎందుకు ఈరోజు చేయలేకపోతున్నారు? అమ్మో, గోడ బలమైందండి. నిజమే, నీకంటే గోడ బలమైంది, కానీ గోడకి జీవం లేదు, నీకు జీవం ఉంది. గోడకి బలం ఉందనుకుంటున్నారు మీరు, కానీ నీకు దగ్గర జీవం ఉంది. కట్టిన గోడ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్ది ఏమవుతుంది? గోడ ఏమవుతుంది? శిథిలమైపోతుంది. కానీ జీవం ఉన్నది రోజు రోజుకి ఏమవుతుంది? ఎదుగుతూ ఉంటుంది, బలం పుంజుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఎదురుగా పెద్ద సమస్య కనబడుతుందేమో, కానీ దానిలో జీవం లేదు, ఆ సంగతి గుర్తించు. రోజు రోజుకి దాని శక్తి తగ్గుతుంది, దాని ప్రభావం తగ్గుతుంది, అది పెట్టే అభ్యంతరాలు తగ్గుతాయి. కానీ నీలో జీవాన్ని నిలుపుకోగలిగితే నీ శక్తి రోజు రోజుకు పెరుగుతుంది, నీవు ఎదగడం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొక్క చిన్నప్పుడు కొంచెం బలహీనంగానే ఉంటుంది, పక్కనున్నటువంటి గోడ అంత గోడ ఉంది, కానీ రోజు రోజుకి ఏమవుతుందో తెలుసునా? అక్కడ ఇదివరకు మొక్కలు వేసేవాళ్ళు,
ఆ గోడ పక్కన పెద్దగా ఉంది. కానీ ఆ మొక్క జీవం పొందుకునే కొద్దీ ఆ గోడ దాటి, ఆ పైన ఆ తీగలు దాటి బయటకు వచ్చేది. అంత గోడ ఎలా దాటేసిందండి? ఆ చిన్న విత్తనము, దానిలో జీవం ఉంది. అది ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ గోడ అక్కడే ఉంది. అది విత్తనం ఉన్నప్పుడు అది ఆ గోడ అంతే ఉంది. ఇది 4 అడుగులు పెరిగినా కూడా అది అంతే ఉంది. ఇది 10 అడుగులు పెరిగినా కూడా గోడ ఎంత ఉంటుంది? ముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. నీ సమస్య కూడా అంతే, నీ అభ్యంతరం కూడా అంతే. నీకు అడ్డుగోడగా నిలబడుతున్న ఆ అపవాది క్రియలన్నీ కూడా అవి జీవము లేనివి. ఆ జీవము లేని వాటిని చూచి జీవము కలిగినటువంటి నీవు భయపడకూడదు, నీవు నిరాశపడకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన జీవం కలిగినవాడు, ఆయన జీవిస్తున్నవాడు. నిన్ను జీవింపజేస్తూ ఉండేవాడు, నిన్ను జీవింపజేస్తాడు. ఆయన నిన్ను బ్రతికించడం మాత్రమే కాదు, నీకు తన బలాన్ని తోడు చేస్తాడు. తన బలాన్ని నీకు తోడు చేయడం వల్ల నీ బలము విస్తారమవుతుంది. యోసేపు ఇవన్నీ ఎలా సాధించగలిగాడు? ఎలా ఇన్ని తట్టుకొని నిలబడగలిగాడు? ఎలా గోడలెక్కి వ్యాపించి ఫలించడు కొమ్మగా మారాడు అని అంటే, ఆ పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన బలం పుంజుకున్నాడు. ఈరోజు నీ బలం చాలట్లేదు కదా, అడుగు దేవుని బలాన్ని. అయ్యా, నా బలం సరిపోవట్లేదు, ఈ గోడ దాటాలి నేను, ఈ ప్రాకారాన్ని దాటాలి నేను, ఈ అడ్డుగోడను దాటాలి నేను, ఈ ఆటంకాన్ని దాటాలి, ఈ ఎర్ర సముద్రం దాటాలి, ఈ గొలియాతు నేను జయించాలి. నేను బాలుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి. కానీ నువ్వు బలవంతుడు కదా, నువ్వు శక్తివంతుడు కదా, నువ్వు సర్వశక్తివంతుడు కదా. నీ హస్తబలము నాకు తోడుంటే ఈ సమస్యలన్నిటిని అధిగమించి నేను ఇంకా ఫలిస్తూనే ఉంటానయ్యా. నీ వాక్యానికి నేను విధేయత చూపుతాను, సమస్యలు చూసి వెనకడిగేను. నీ వాక్యము ఏదైతే నన్ను చేయమని ప్రోత్సహిస్తుందో అది నేను చేస్తానైనా. ఏది వద్దంటే అది మానతాను, ఏది చేయమని అది చేస్తాను. నీ వాక్యానికి విధేయత చూపుతాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను అవిధేయత చూపుతానో నేను విరిచివేయబడతాను, జీవాన్ని కోల్పోతాను. ఉన్న ఆ స్థితి, ఉన్న స్థాయి కూడా లేకుండా మరింత అధ్వానమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాను. నాకు అలాంటి బ్రతుకొద్దు, నాకు అలాంటి జీవితం వద్దు. నా కొమ్మలు విశాలంగా వ్యాపించాలి, నా కొమ్మలు విశాలంగా వ్యాపించాలి, నా సరిహద్దులు విశాలపరచబడాలి. ఎబేజు అదే కదా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా సరిహద్దులు విశాలపరచు. నీ ఆశీర్వాదం కదా అది. మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి కదా, మేము అన్ని విషయాలు విస్తరించాలి కదా. నేను ఇలాగే ఉండిపోవడానికి ఇష్టపడడం లేదు, నేను విస్తరించబడాలి, నేను విస్తరించబడాలి. నా కొమ్మలు విశాలంగా వ్యాపించాలి, నా సరిహద్దులు విశాలపరచబడాలి. నా కొమ్మలు గోడలు ఎక్కి మరి వ్యాపించాలి, సరిహద్దులు దాటి మరి వ్యాపించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆశీర్వాదాల విషయంలో, ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో, దేవుని పని కోసం ముందుకు సాగే విషయంలో, దేవుని సంతోషపెట్టే విషయంలో, దేవుని పని నెరవేర్చే విషయంలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నీ రోజుకి నీ సరిహద్దులు విశాలపరచబడాలి. నీ కొమ్మలు విశాలంగా వ్యాపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మీరు విశాలంగా వ్యాపించబడతారో, మీ కొమ్మలు విశాలంగా వ్యాపించబడతారో, దేవుని బిడ్డలారా, మీరు అనేక మందికి ఆశ్రయం ఇవ్వగలుగుతారు, అనేక మందికి ఆశ్రయం ఇవ్వగలుగుతారు. ఆవగింజల గురించి ప్రభువు చెప్పాడు కదా, ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నదే, అన్నిటికంటే చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదై దాని కొమ్మలట ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత పెద్దవవుతాయి అని చెప్పాడు. అంటే నీ కొమ్మలు విశాలంగా వ్యాపించడం వలన అనేక మందికి నువ్వు ఆశ్రయపూర్వంగా మారబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటిదాకా ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలిగావా? ఎవరికైనా ఆదరణ ఇవ్వగలిగావా? ఎవరి జీవితానికైనా నీవు ఒక భరోసాగా నిలబడగలిగావా? నాకే ఎవరిని ఆశ్రయిస్తే బాగుండండి అనే స్థితిలో నువ్వు ఉంటావా? ఇంకా నాకెవరిని ఆశ్రయిస్తే బాగుండని స్థితిలో ఉంటావా? నాకు దావీదుని గురించి చదువుతుంటే చాలా విచిత్రమైన పాటలు నేను దేవుడి దగ్గర నేర్చుకున్నాను. నేను దావీదు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్నాడు, అతనికే నిలువ నీడలేదు. కానీ అతని దగ్గరికి ఒక రోజున అతని కుటుంబం అందరూ వచ్చేసారు. ఇంచుమించుగా 400 మంది వచ్చారంట అతని దగ్గరికి. ఎంతమంది అండి? ఎలాంటి వాడి దగ్గరికి? నిలువ నీడ లేనివాడికి, ఏ రోజు ఎక్కడుంటాడో తెలియనివాడి దగ్గరికి,
ఏ రోజు ఆహారం ఎలా వస్తుందో అర్థం కానోడి దగ్గరికి ఇంచుమించుగా 400 మంది వచ్చారట. అప్పులు చేసుకున్న వాళ్ళు, ఇబ్బంది కలిగిన వారు, అసమాధానంగా ఉన్నవాళ్ళు, ఏ ఆసరా లేని వాళ్ళు ఎంతోమంది అతను వెతుక్కుంటూ వచ్చి, దావీదు నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే ఉంటామయ్యా. ఏమండి, ఆ దేశంలో స్థిరమైన నివాసాలు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు పొలాలు కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఉంటే వాళ్ళ దగ్గరికి కదా వెళ్ళాలి ఆశ్రయం కావాలని. ఎందుకు దావీదు దగ్గరికి వచ్చారు తెలుసునా? దావీదు ఫలించెడు కొమ్మ. హల్లెలూయా. దావీదు ఫలించెడు కొమ్మ. ఈ ఫలించే కొమ్మ దగ్గరికి వస్తే ఎంతో కొంత ఆశ్రయం దొరుకుతుంది. లోక దృష్టిలో చూస్తే దావీదు దగ్గర ఏముందండి? దావీదు వెనకాల పడతారు వీళ్ళందరూ. దావీదు దగ్గర ఏముంది? దావీదు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాడు. అతను ఫలిస్తూనే ఉన్నాడు. అతని కొమ్మలు విశాలంగా వ్యాపించడం మొదలుపెట్టాయి. దేవుని ఆజ్ఞలు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా దేవుని మందిరానికి వెళదామని అంటే సంతోషించి గంతులు వేసే అనుభవంలో ఉన్నాడు. దేవుని ఆరాధిద్దామంటే అన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని స్తుతించడానికి రోజుకు 7 మార్లు సమయం కేటాయించుకునేవాడుగా ఉన్నాడు. అందుకని అతను ఫలిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఫలిస్తూనే ఉంటాడు. అతను ఎక్కడికి వెళితే అక్కడికి మేము కూడా నీ దగ్గర ఉంటాం దావీదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం. నువ్వు ఏది తింటే అదే తింటాం. నువ్వు ఎక్కడికి కొండ మీదకి వెళ్దాం అంటే వెళ్దాం, గుహలోకి పడుకుందాం గుహలోకి వెళ్తాం, అరణ్యంలోకి వెళ్దాం అంటే అరణ్యంలోకి వెళ్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తే అదే. నువ్వు గంజి తాగితే గంజి తాగుతాము, నువ్వు అన్నం తింటే అన్నం తింటాను. నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు. అబ్షాలోము ఎదుటి నుంచి పారిపోతుంటే, అతను తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే చాలామంది వచ్చి అంటున్నారు మేము మీతో పాటు వస్తాం. ఎత్తయ్య అని అతను వచ్చాడు. దావీదు అంటున్నాడు నువ్వే ఆశ్రయం కోరి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకే తెలియదు. నేను ఎన్ని రోజులు ఈ స్థితి అనుభవించాలో నాకు తెలియదు. రేపు ఎక్కడ ఉండాలో మాకు తెలియని మాతో నీకెందుకయ్యా, నువ్వు వెళ్ళి ఆ రాజ్యంలో ఉండు అని అంటే లేదు లేదు రాజా ఆ మాట అనొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా. ఏముంది దావీదు దగ్గర? పోనీ సింహాసనం కూర్చున్నప్పుడు వచ్చాడంటే అర్థం ఉంది. సమృద్ధి కలిగినప్పుడు వచ్చాడంటే అర్థం ఉంది. సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చాడంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికి వచ్చి, అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి వచ్చేస్తున్నారు. పారిపోతుంటే అక్కడికి వచ్చి నీ వెనకాల మేము వచ్చేస్తామంటున్నారు. సారెపతి విధవరాలు గురించి చదువుతాం కదా. ఆమె తన కుమారుడు, ఆ ఇద్దరు ఒక్క పూట భోజనం చేసి ఇక చావు కొరకు ఎదురు చూసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు చివరి భోజనం ఉంది వాళ్ళ దగ్గర. కానీ దేవుడు చెప్పిన మాట ఆమె వింది, లోబడింది, విధేయత చూపింది. ఆ తర్వాత వచ్చిన రాయబడి ఉంటుంది మరలా భూమి మీద వర్షం కురిసేదాకా, అంటే ఇంచుమించుగా 3.5 సంవత్సరాల పాటు ఏలియా ఆమె ఇంటి వారు భోజనం చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా పేరు చెప్పాడు, ఆమెను గురించి చెప్పాడు. ఇంక మిగిలిన ఎంతనో ఆమె కుమారుడు ఒక్కడే కదా. కానీ అక్కడ ఏం రాయబడిందంటే ఆమె కుమారుడు అని రాయలా, ఆమె ఇంటివారు అంటే ఎంతమంది ఉన్నారో. దేవునికి స్తోత్రం. ఏమంటే దేశంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాలి ఆహారం లేకపోతే, కానీ ఈ బీద విధవరాల దగ్గరికి ఎందుకు వచ్చారండి? ఏముంది ఈ బీద విధవరాల దగ్గర? ఆమె ఫలించెడి కొమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించెడు కొమ్మ, ఇతరులకు ఆశ్రయం ఇచ్చే కొమ్మ. తనకున్న కరువులు ఆమె దేవుని ఆజ్ఞను నెరవేర్చడం వలన ఆమె రెమ్మలు గోడలు దాటి వ్యాపిస్తున్నాయి. ఆమె కొమ్మలు విశాలంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎన్ని అడ్డుగోడలు వచ్చిన కరువు ఆమెను అణిచివేయలేదు సరికదా, ఆమెను మరింతగా ఫలించెడు కొమ్మగా మార్చేసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన గోడ వచ్చింది అడ్డు, బండ వచ్చింది అడ్డు అంటాం, కానీ అవే మనకు ఆసరా అయిపోతుంది. కొన్నిసార్లు అవే మనకు అత్యున్నతమైన స్థానాన్ని తీసుకొస్తాయి. ఆ గోడ కనుక ఆసరా లేకపోతే అది ఎక్కడికి వ్యాపిస్తుంది? భూమి మీద ప్రవహిస్తుంది. అది పోతుందనుకోండి, పక్కన ఏదన్నా ఒక చిన్న కొమ్మ పెడితే ఏమవుతుంది? అది ఆ కొమ్మ నలుగుపోతుంది. గోడ ఉంటే గోడ నలుగుపోతుంది పైకి. ఆ గోడ ఆరంభంలో అడ్డుగా కనిపిస్తుంది, కానీ అదే ఒక రోజున దేవుడు ఆ అడ్డు బండని ఆసరాగా మార్చేసి దానినే మనకు మెట్లుగా మార్చి మనం ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడు దేవుడు. హల్లెలూయా. సారెపతి విధవరాలు జీవితంలో కరువు వచ్చింది, లేమొచ్చింది, కానీ ఆ కరువే
ఆమెను మరలా ఒక సమృద్ధి గల దానిగా మార్చేసింది. ఆ కరువులోనే దేవుని ఆజ్ఞను నెరవేర్చింది. ఆమె సమృద్ధి గలదై అనేక మందికి ఆశ్రయం ఇచ్చే వ్యక్తిగా మారిపోయింది. యోసేపు జీవితంలో శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమలే ఐగుప్తుని ఏలుతున్న ఫరో కంటబడేటట్లు చేసింది. ఐగుప్తుని వెళ్ళి ఫరో కంటబడేట్టు చేసింది. ఒకవేళ తన అన్నలు కనుక తను పడవేసి ఉండకపోతే కనాన్లోనే ఉండేవాడు, లేదా అమ్మేసిన వాళ్ళు ఐగుప్తులు అమ్మకుండా తీసుకుని వెళ్ళిపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోయేవాడు. ఆ ఐగుప్తులో ఆ పోతిఫెర భార్య నింద వేసి జైలుకు నెట్టి ఉండకపోతే అసలు సింహాసనం దాకా వెళ్ళి ఉండేవాడే కాదు. అతను అణిచివేయడానికి అనేక అడ్డంకులు సృష్టిస్తుంటే ఈ అడ్డంకుల్నే మెట్లుగా చేసుకొని సింహాసనం దగ్గరికి ఈజీగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెరసాలకు వెళ్ళకపోతే యోసేపు ఎప్పుడు సింహాసనంకి వెళ్తాడు? ఎలాగ అవకాశం దొరుకుద్ది? చెరసాలకు వెళ్ళాలి, అక్కడ ఇద్దరు కళ్ళ భావం చెప్పాలి, వాళ్ళు వెళ్ళి రాజు దగ్గర చెప్పాలి, రాజు యోసేపును పిలిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, అవి అడ్డు గోడల్లా కనిపిస్తున్నాయి మనకు, కానీ ఆ గోడల్ని దేవుడు ఎలా మారుస్తున్నాడట? మనకు మెట్లులాగా మారుస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నీ అనారోగ్యం ఒక సమస్య కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులు ఒక సమస్య కావచ్చు, నీ కుటుంబంలో అసమాధానం ఒక సమస్య కావచ్చు, నీ బలహీనతలో, నీ అవివేకమో, నీ అజ్ఞానమో, నీ అమాయకత్వమో కొన్నిసార్లు నీకు అవి ఇబ్బందిగా ఉండొచ్చు, నేను అణిచివేయొచ్చు. కానీ నువ్వు ఫలించేడు కొమ్మగా ఉంటే, దేవుని ఆజ్ఞలు బట్టి నువ్వు ఆనందిస్తూ దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగితే, ఈరోజు అడ్డుబండలుగా ఉన్నవే రేపు ఒక రోజున నీ జీవితానికి గొప్ప మెట్లుగా మారిపోబోతున్నాయి. హల్లెలూయా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? అడ్డుగోడలు చూసి భయపడిపోదామా? వాటిని మన కాళ్ళ కింద తొక్కి మెట్లుగా చేసుకొని గోడలెక్కి వ్యాపిద్దామంటారా? ఏం చేద్దాం? గోడలకి వ్యాపిద్దామా? విస్తరించబడదామా? కొమ్మలు విశాలంగా వ్యాపించడానికి మనం ధైర్యం తెచ్చుకుందామా? సణుక్కోకుండా గొణుక్కోకుండా దేవుని ఆజ్ఞలు నెరవేర్చే విషయంలో ఎక్కడా కూడా లోభత్వానికి తావు ఇవ్వకుండా, ఎక్కడా కూడా అవిధేయతకు తావు ఇవ్వకుండా, నా దేవుడు చెప్పిన మాట నేను వింటాను, నీతిగా పరిశుద్ధంగా జీవిస్తాను, నా దేవుని కొరకు నీతి నిజాయితీతో బ్రతుకుతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ఆయన చెప్పిందల్లా నేను చేస్తానని ఒక మంచి తీర్మానం తీసుకుందాము. మన కొమ్మలు రేపటి నుంచి విశాలంగా వ్యాపిస్తే చూడండి. హల్లెలూయా. చేద్దాం, అడుగుదాము దేవుని దగ్గర. అందరూ మోకరించండి. కొన్ని నిమిషాలు ప్రభు దగ్గర ప్రభు సహాయాన్ని అడుగుదాం. అయ్యా, నా కొమ్మలు విశాలంగా వ్యాపించే అవకాశం నాకు ఇవ్వండి నాయన. నా కొమ్మలు విశాలంగా వ్యాపించాలి. యోసేపు వలె నేను ఫలించేడు కొమ్మగా ఉండాలి. దావీదు వలె అనేక మందికి ఆశ్రయం ఇచ్చే వ్యక్తిగా నేను మారాలి. సారెపతి విధవరాలి వలె అనేక మందికి ఆదరించే వ్యక్తిగా నేను మారాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ ఇబ్బందుల్ని అడ్డంకుల్ని మెట్లుగా చేసుకొని పైకి ఎదిగే స్వభావం నాకు ఇవ్వండి నాయన. నీ వాక్యానికి ఎక్కడ కూడా అవిధేయత చూపకుండా, విరిచివేయబడి జీవం కోల్పోయి నేను నశించిపోకుండా, నేను జీవము కలిగిన వ్యక్తిగా ఊరిడి ఊట దగ్గర ఫలించే కొమ్మగా నేను మారాలి నాయన. నాకు సహాయం చేయండి నాయన. నా సమస్యలు చూసి కృంగిపోకుండా, నాకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు, ఎదురవుతున్న అడ్డుగోడలు, లోకము రకరకాలుగా నా గురించి చెప్పచ్చు, నా బలహీనతలు పదే పదే ఎత్తి చూపించవచ్చు. ఇక నీ వల్ల కాదు, ఇలాంటి సమస్యను అధిగమించలేవు, దీన్ని చేయించు, నీ వల్ల కాదు, నీకు ఎవరు సహాయం చేయరు, నేను ఎవరు ఆదరించరు, నేను ఎవరు ఉద్ధరించరు అని అపవాది ఎన్ని రకాలుగా నీతో మాట్లాడినా నువ్వు చెప్పాల్సింది ఒకటే: నా దేవుడు సజీవుడు, నన్ను సజీవమైన కొమ్మగా ఉంచుతాడు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, ఆయన ఇంకను సజీవుడుగా ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. ఈరోజు ఈ అడ్డుగోడలుగా ఉన్న వాటిని రేపు నాకు మెట్లుగా దేవుడు మారుస్తాడు. నేను ఇంకా పైకి ఎదిగేటట్లుగా దేవుడు నన్ను చేయబోతున్నాడు. ఈరోజు ఉన్నటువంటి సమస్యలు శాశ్వతం కాదు. ఈరోజు నుండి ఈ గోడ శిథిలమైపోయే రోజు ఒకటి వస్తుంది. ఈ గోడ పడిపోయే రోజు ఒకటి వస్తుంది. ఎరికో గోడను పగలగొట్టిన దేవుడు నా జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలనే గోడలు కూడా ఆయన పగలగొట్టగల సమర్థుడై ఉన్నాడు. ధైర్యంగా విశ్వాసంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి, ప్రభువా ఇక మీద దేనికి భయపడను నాయన, ఏ ఆటంకానికి భయపడను, ఏ అభ్యంతరానికి భయపడను, ఇక మీద ధైర్యంగా నేను సాధిస్తానయ్యా, నేను ఫలించేడు కొమ్మగా ఉంటానయ్యా, నా కొమ్మలు విశాలంగా వ్యాపించినట్లుగా నేను మారతానయ్యా, నేను జీవం కలిగి ఉంటానయ్యా, నీ మాటకు విధేయత చూపుతాను, అవిధేయతను విడిచిపెడతాను. ఏ విషయాలు అవిధేయత చూపుతున్నావు నాకు తెలుసు నాయన, అన్ని సందర్భాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను.
ఇక మీద నేను అవిధేయతల జోలికి వెళ్ళను నాయన. నీ మాట త్రోసి వేయను తండ్రి. అవిశ్వాసిగా కాక విశ్వాసి అయి ఉంటాను నాయన. నీ మాట నేను నమ్ముతాను, నీ వాగ్దానాన్ని నమ్ముతానయ్యా. నాకు సహాయం చేయండి నాయన. నాకు అపనమ్మిక కలగకుండా, నేను అవిధేయత చూపకుండా నాకు సహాయం చేయండి నాయన. నీ వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలయ్యా. 10 మంది గోత్ర ప్రధానుల వలె భయపడి వెనుతిరిగి వెళ్ళిపోయి నశించిపోయే వ్యక్తిగా నేను ఉండకూడదు నాయన. యెహోషువ కాలేబుల వలె పూర్ణమైన విశ్వాసముతో, పూర్ణమైన ధైర్యముతో వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా నన్ను ఉంచండి నాయన. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా నన్ను ఉంచండి నాయన. నేను అల్పుడిని, అయోగ్యునే కావచ్చు, కానీ నీ వాగ్దానం గొప్పది నాయన. నీ వాగ్దానం గొప్పదయ్యా. నీ ప్రేమ గొప్పది నాయన. నా మీద నీకున్న ప్రేమ చేత ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలను నాకు అనుగ్రహిస్తున్నావు, కానీ నేను అవిశ్వాసం చేత వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాను. అవిధేయత చేత స్వతంత్రించుకోలేకపోతున్నాను. ఎప్పటికప్పుడు నిలబడాలనుకుంటూనే పడిపోతున్నానయ్యా. ఎప్పటికప్పుడు నమ్మిక కలిగి నేను విస్తరించబడాలనుకుంటూనే విస్తరించబడలేక కూలిపోతున్నానయ్యా. నాకు సహాయం నీ దగ్గర దొరుకుతుంది. నువ్వు పరాక్రమశాలివి. నీ హస్త బలము వలన ఎంతమంది విలుకాండ్రు నన్ను వేధించిన, ఎన్ని బాణాలు పెట్టి నన్ను కృంగదీయాలని, నన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసిన, నా దర్శనాన్ని, నా వాగ్దానాన్ని నశింపచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ హస్త బలము వల్ల నేను వాటన్నిటిని జయించగలుగుతాను నాయన. ఈ రోజు నుంచి నేను నమ్ముతున్నాను తండ్రి. నన్ను బలపరచండి, నన్ను బలపరచండి నాయన. నువ్వు నన్ను బలపరిస్తే నేను సాధించగలుగుతానయ్యా. ఈరోజు అది పెద్ద సమస్యగా ఉండొచ్చు, ఈరోజు పెద్ద అడ్డంకిగా ఉండొచ్చు, కానీ నేను భయపడను తండ్రి. నాకు సహాయం చేయడం చాలు, నన్ను బలపరచండి చాలు. నేను జయిస్తానయ్యా, నేను జయిస్తానయ్యా. చెబుదామా దేవునితో, నేను జయిస్తాను ఆయన. నా కొమ్మలు విశాలంగా వ్యాపించినట్లు చేయండి, నా కొమ్మలు విశాలంగా వ్యాపించినట్లు చేయండి నాయన. ఇప్పుడు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని మెట్లుగా చేసుకుని, మరి వాటిని తన్నుగా చేసుకుని నేను వ్యాపించినట్లుగా నన్ను మార్చండి నాయన. నాకు సహాయం చేయండి నాయన. ఈ వాగ్దానం నేను ఖచ్చితంగా స్వతంత్రించుకోవాలయ్యా. అన్ని విషయాలు స్వతంత్రించుకోవాలయ్యా. నా వ్యక్తిగత జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా సంఘ జీవితంలో అన్ని విషయాలు నా కొమ్మలు విశాలంగా వ్యాపించాలి నాయన. అన్ని విషయాలు విశాలంగా వ్యాపించాలయ్యా. నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా. ఎంతమంది నిజంగా కోరుకుంటున్నారు ప్రభు సహాయాన్ని? మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపండి, మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపండి. ప్రభు నాకు సహాయం చేయండి అయ్యా. నా కొమ్మలు విశాలంగా వ్యాపించబడాలి, నా కొమ్మలు విశాలంగా వ్యాపించబడాలి, నా కొమ్మలు విశాలంగా వ్యాపించబడాలి. నేను విస్తరించాలయ్యా. నా సంతోషం విస్తరించాలి, నా ప్రేమ విస్తరించాలి, నా ధైర్యం విస్తరించాలి. ప్రభువా, అనేక మందికి ఆశ్రయం ఇచ్చే విషయం నేను విస్తరించాలి, అనేక మందిని ప్రేమించే విషయం విస్తరించాలి, అనేక మందికి ధైర్యం ఇచ్చే విషయం నేను విస్తరించాలి, ఇతరులకు మాదిరికరంగా జీవించే విషయంలో నేను విస్తరించాలి, నీకు మహిమ తెచ్చే విషయం విస్తరించాలి, నీ నామాన్ని ఘనపరిచే విషయంలో విస్తరించాలయ్యా. నాకు సహాయం చేయండి. నేను కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపుదామా, కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపు అడుగుదామా. ప్రభు నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి నాయనా. నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు నాయనా, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి నాయనా. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు సహాయం చేయగలవు. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు నన్ను విశాలంగా వ్యాపింప చేయగలవు. నేను నమ్ముతున్నానయ్యా, నీ జీవము ఇంకా నాలో నింపగలవు. నీ పరాక్రమ హస్త బలము వలన నేను ఇంకను బలము పొందుకుంటానయ్యా. నేను నమ్ముతున్నానని ప్రభుత్వం చెప్తామా? ఎంతమంది హృదయపూర్వకంగా నమ్ముతున్నారో మనసారా దేవుని స్తుతించండి. దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆదరించి మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తున్నాం ఆయన. ఈ ఉపవాస కూటాల మొదటి రోజునే ప్రభా మా లోపాన్ని మాకు నాయన చూపి మమ్మల్ని సరిచేయడానికి నువ్వు పూనుకున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. దీవించబడాలని ఉంది, ఆశీర్వదించబడాలని ఉంది, విస్తరించబడాలని ఉంది, విశాలముగా వ్యాపించాలని ఉంది. కానీ ఎదురుగా ఉన్న సమస్యలు చూసి కృంగిపోతున్నాం, అడ్డుబండలు చూసి నాయన నిరాశతో కృంగిపోతున్నాం నాయన. మేము నిరాశతో కృంగాల్సిన అవసరం లేదని, నీ మాటకు విధేయత చూపగలిగితే, నీ జీవాన్ని మాలో నిలుపుకోగలిగితే, విరిచివేయబడేటటువంటి అవిధేయత మా జీవితంలో లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే, ఈరోజు అడ్డుగా ఉన్నవే రేపు మాకు తన్నుగా మారబోతున్నాయని నేర్పిస్తున్నావే. నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా.
ఆశ కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి వారి జీవితాలు ఏ అడ్డుగా ఉన్నాయో నీకు తెలుసు నాయన. ఏ సమస్యలు అడ్డుగా ఉన్నాయో మీకు తెలుస్తుందండి. ఎలాంటి పరిస్థితులు అడ్డుగా ఉన్నాయో మీకు తెలుసు నాయన. ఈరోజు అవి నిజంగా అడ్డుగానే ఉన్నాయి, కానీ ఆ అడ్డుగా ఉన్న ఆ పరిస్థితుల్ని మీరు దన్నుగా మార్చండి నాయన. మీరు దన్నుగా మార్చండి నాయన. ఆసరాగా మార్చండి నాయన. అవకాశంగా మార్చండి నాయన. వాటిని అవకాశంగా మలుచుకొని అంతకంతకు ఎదిగే కృప దయచేయండి. గోడలు ఎక్కి వ్యాపించినట్లుగా ఆటంకాలు అధిగమించి మరీ వ్యాపించే కృప దయచేయండి నాయన. ఈ రాత్రి ఈ మాటలు వింటూ విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ధైర్యపరచండి నాయన. మేము జయించగలము అనే నమ్మకాన్ని వారికి కలుగజేయండి నాయన. ఒకవేళ వాళ్ళు బలహీనలే కావచ్చు, మేము బలహీనమే కావచ్చు, కానీ నీవు బలవంతుడు నాయన. నువ్వు పరాక్రమశాలివి నాయన. నీ హస్తబలం మాకు తోడుంటే ఆనాడు యోసేపు జయించినట్లుగా మేము జయించగలము నాయన. చెడు కొమ్మగా మమ్మల్ని మార్చండి నాయన. దావీదు వలె ఆశ్రయదుర్గంగా మార్చండి నాయన. సారపతి విధవరాల వలె ఆదరణ కలిగించి ఆతిథ్యం ఇవ్వగలిగే కృప మాకు ఇవ్వండి నాయన. మీ నీతిని నెరవేర్చగలిగే కృప మాకు దయచేయండి తండ్రి. మా మట్టుకు మేమే బలవంతులం కాకుండా నాయన, ఇతరులకు కూడా ఈ బలాన్ని పంచి ఇవ్వగలిగే వారిగా, ఈ బలము చేత ఇతరులను కూడా మేము ఆదరించగలిగే వారిగా మా సరిహద్దులు విశాలపరచండి నాయన. మా కొమ్మలు విశాలంగా వ్యాపించే కృప దయచేయండి. ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో స్థిరపరచండి నాయన. ఏ ఒక్కరూ కూడా ఈ వాగ్దాన్ని పోగొట్టుకోకుండా ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం పరిపూర్ణంగా నెరవేరబడుగాక. కృప చూపండి, సహాయం చేయండి నాయన. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి, సంతోషం చేరువచ్చి మనందరికీ, విశేషించి ఈరోజు వాక్యం ద్వారా సరి చేసుకున్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారే కానీ ఇక్కడికి చేరువచ్చిన వారే కానీ వాక్యానికి విధేయత చూపి విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం దేవుడు తోడైండి కాపాడుగాక. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమయ యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.